బాలినేని శ్రీనివాసరెడ్డి వాసు అని నేను. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం చాలామంది నాయకులను చూసుంటాం. నేను చెప్తున్నా కానీ సార్ 175 ఎమ్మెల్యేస్ ఇట్లా అంటూ ఉండరండి. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల ఈ ఒంగోలు నియోజకవర్గంలో ఉండే చుట్టుపక్కల కాలనీస్ మొత్తం మీద వాసన్న 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 అని చెప్పేసి ఇదే పేరు వినపడుతూ ఉంటుంది. నిజమైన విశ్వాసం విజేత చూపుతారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతకన్న శుద్ధితో నిర్వహిస్తానని. జనాలకి ఏదన్నా కావాలని ఆయన డిసైడ్ అయితే అది జరిగిపోయింది అంతే. తను నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత దూరమైన పోతారు. చెప్పారంటే చేస్తారంటే. ఏరే నాయకుడి కాడికి పోవాలంటే మనల్ని గేట్ కాడ ఆపేస్తారు. అసలు ఇంట్లోకి ఎవరైనా పోవచ్చు. అర్ధరాత్రి కాడైనా మామూలుగా తలుపు తడితే తలుపు తీస్తాడనేది ధైర్యం. భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆసనలాగా మాకెవరు చూడలేదండి. ఎమ్మెల్యే అనేవాడు పబ్లిక్ సర్వెంట్ అంతే. ఇతనికి ప్రజాసేవ చేయాలని వ్యసనం, ప్రజలకు అందుబాటులో ఉండాలని వ్యసనం. అతని చుట్టూ ప్రజలుంటే అతనికి అదే ఆనందం. ఇన్నిసార్లు గెలిచాడంటే ప్రజాభిమానం చూరగొన్నవాడితేనే కదా. అట్లాంటి మనిషి నా అనుమానం రాజకీయాల్లో ఉండడం చాలా అరుదండి.